ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని భావిస్తోంది. ఈ డిఎస్సి ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చూస్తోంది. దాదాపు 4 నెలల కిందట గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఖాళీలుండగా తక్కువ పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీలు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయని, వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని జూలైలో గత ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. అందుకు భిన్నంగా 5,089 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. అంటే 4,281 పోస్టులకు కోత విధించారు. ఇక తెలంగాణలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లో 70%, హెచ్ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 1947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కార్ పేర్కొంది. నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులతో వీటిని కలిపిన మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వటం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలుంటాయి. గత నోటిఫికేషన్ కు సుమారు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే సమస్యలొస్తాయని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పోస్టుల భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ ప్రమోషన్లకు డిఎస్సికి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే సందేహం వ్యక్తమవుతోంది.